మైనర్ బాలిక అంశం రాష్ట్రంలో సంచలనం రేపుతుంది. దీనిపై బీఆర్ఎస్ చాలా పోరాటం చేస్తుంది. ముఖ్యంగా మాజీ పోలీస్ అధికారి, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ గారు దీని మీద చాలా పోరాటం చేస్తున్నారు పార్టీ తరఫున. సో మనతో పాటు సార్ ఉన్నారు. ఈ కేసు విషయాలు మనం మాట్లాడుకుందాం. సార్ చెప్పండి, ఈ విషయంలో మీరు బీఆర్ఎస్ ముందుకు వచ్చింది, అసలు మీకు తెలిసిన విషయాలు ఏంటి? నాకు తెలిసిన విషయాలు రాష్ట్రంకంతా గత 5 రోజుల నుంచి జరుగుతూనే ఉంది. ఈ మైనర్ బాలికను ఈ ప్రేమ అనే ఉచ్చులో పడేసి కేంద్ర హోంమంత్రి కుమారుడు బండి సాయి భగీరథ్ ఘోరంగా 4-5 సార్లు రిపీటెడ్గా అత్యాచారం చేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకొరకే అతని మీద కేసు పెట్టారు పోలీసులు. అతను ఈరోజు పరారులో ఉన్నాడు. ఈరోజు నిజంగా సిగ్గుపడాల్సిన అంశం. ఈ రాష్ట్రంలో మరి దేశంలో ఒక యూనియన్ హోమ్ మినిస్టర్ కొడుకు నేరం చేసి మరి ఇప్పటివరకు కూడా దొరకడం లేదంటే నిజంగా ఇది చాలా చాలా హాస్యాస్పదమైన విషయం, భయపడాల్సిన విషయం. సో దీనికి మొత్తం టోటల్గా చెప్పాలంటే అన్ని రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్మెంట్గా కనబడుతుంది ఈ కేసు. మామూలుగా అయితే పోలీసులు ఆ కేసు చూసుకుంటారు, కానీ అన్ని పార్టీలు ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాయి. సో దీంట్లో కాంగ్రెస్ గురించి మీరేమంటారు? కాంగ్రెస్ అసలు పూర్తిగా దీంట్లో ఈ బండి సాయి భగీరథ్ పారిపోవడానికి ప్రధానమైన కారణమే కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈరోజు లా అండ్ ఆర్డర్ కాంగ్రెస్ పార్టీల చేతిలో ఉంది. బీజేపీ ఈరోజు ఈ రాష్ట్రంలో అధికారంలో లేదు. సో అలాంటప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు హోంమంత్రి, మరి ఎందుకు ఈరోజు ఎవరు కూడా అరెస్ట్ కాలేదు, అతను సాయి భగీరథ్ ఎందుకు అరెస్ట్ కాలేదంటే కేవలం కాంగ్రెస్ పార్టీ బీజేపీకి హెల్ప్ చేయాలనుకుంటుంది కాబట్టి. కవిత గురించి కూడా మీరు విమర్శలు చేశారు. కవిత కొంచెం పాజిటివ్గా మాట్లాడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటే వ్యక్తిపై దాని మీద ఏమంటారు? పాజిటివ్ కాదు, ఆమె పూర్తిగా నేను తెలంగాణ అమ్మగా ఉండాలనుకుంటున్నాను అని చెప్పిన కల్వకుంట్ల కవిత ఈరోజు ఒక అమ్మ బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. బండి సాయి భగీరథ్ మంచోడైనట్టు రాజకీయాల్లో లేనిపోయాడు. మొత్తం ఈ కరీంనగర్లో రాజకీయాలు నడిపించేదే ఈ బండి సాయి భగీరథ్ అంటాడు. ఆ రాజకీయాలు లేకపోవడం ఏంటి, అంత ఘోరమైన నేరాలు చేసినోడు వాడిని వెనకేసుకురావడం అనేది కరెక్ట్ కాదండి. తల్లి బాధను అర్థం చేసుకోవాలి. మహిళ ఉండి ఎట్లా మాట్లాడతారండి అట్లా? సో అందుకొరకే ఆమెకి ఎవరో స్క్రిప్ట్ ఇస్తున్నారు. నిజంగా ఆమె మరమనిషి. ఇవాళ కాంగ్రెస్ బీజేపీ రెండు కలిపి స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ ప్రకారం ఇది అవుతుంది. మీరు పోలీస్ ఆఫీసర్గా సిట్ ఎలా పనిచేస్తుంది? ప్రస్తుతానికైతే సిట్ మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ చేశారు వాళ్ళు. కానీ నాకైతే పెద్దగా హోప్ లేకపోయినప్పటికీ కూడా ఒక మహిళా అధికారికి ఇచ్చారు కాబట్టి ఆమెకు ఛాన్స్ ఇవ్వాలి, చూద్దాం. సో మీ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ అది? బెయిల్ కోసం అప్లై చేశారు బీఆర్ఎస్. ఈ దేశంలో న్యాయం బతికి ఉందని నమ్ముతున్నాం మేము. మరి ఇక లేకపోతే రేపు ప్రజాక్షేత్రంలో ప్రజలంతా కూడా రాష్ట్రం అంతా అగ్నిగుండం అవుతుంది. అలాంటి ఘోరమైన నిందితునికి బెయిల్ ఇస్తే మరి 20 సంవత్సరాలు జైలు ఉండాల్సినోడు ఇలా బెయిల్ మీద ఎట్లా తిరుగుతాడు? కోర్టులో ఏమైనా ఆర్డర్ ఇస్తే చూస్తాం. ఆర్డర్ వచ్చిన తర్వాతనే. కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తున్నాయి. వాళ్ళ హయాంలో చాలా సంఘటనలు జరిగాయి, మమ్మల్ని విమర్శించడానికి ఆధారాలు బయట పెట్టమని చెప్పండి. అప్పుడు ఆలోచిస్తాం. థ్యాంక్ యూ. రైట్, ఇది మొత్తం మీద మైనర్ బాలిక కేసు విషయంలో బీఆర్ఎస్ ముందుకెళ్తుంది, అనేకమైన ఆందోళన చేస్తుంది. ఖచ్చితంగా ఆ బాలికకు న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని ప్రవీణ్ కుమార్ అంటాడు. కెమెరామెన్ సుధాకర్తో రాజ్ కుమార్, 9+ న్యూస్, హైదరాబాద్.